రేవంత్ సర్కార్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ఐజా గద్వాల్ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. సీడ్ పత్తి ఆర్గనైజర్లు ఒక ఎకరాకు 150 క్వింటాల్ విత్తనాలు మాత్రమే తీసుకుంటామని, అంతకన్నా ఎక్కువ పండితే కొనుగోలు చేయమని చెప్పారు. దీంతో రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గతేడాది ఎన్ని క్వింటాల పంట వస్తే అన్ని క్వింటాలు కొనేవారని, ఇప్పుడు కొనమని చెప్పడమేంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక నుంచి కదిలేది లేదని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎకరాకి 4 క్వింటాలు తీసుకుంటాము, 3 క్వింటాలు తీసుకుంటామని చెప్పింది. మంచిగా మళ్ళీ బాగాలేదు అది లేదని చెప్పి పెరిగేస్తామని పెరిగేసి డబ్బులు ఏమి అని చెప్పినారు. డబ్బులు ఏం చేస్తారంటే డబ్బులు కూడా ఏమి చేసుకోవాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ 3 రోజుల క్రితం ఏం జరిగింది, అసలు డబ్బులు ఏమో విత్తనాలు కూడా తీసుకున్నాము పెరిగేసుకోవడం అని చెప్తున్నారు. పరిష్కారం ఏం చేయాలి? మేము రైతులకు న్యాయం చేయాలి సార్. మీరు సొంతం చెల్లిన వాళ్ళు 50 మంది ఉంటారు. అయితే 100 మందిలే కౌలుదారులే 50 మంది ఉంటారు. 50 మంది అయితే వాళ్ళ పెట్టుబడి ఏమి, వాళ్ళ పిల్లలు ఏమి, చేనులో పోతే చూస్తే వాళ్ళ ఆరికేది పెట్టిన గుమ్మస్తలు, ఆ గుమ్మస్తలు ఉన్న చేలపో తిరుగుతారు. వాళ్ళు సన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఈరోజు కలుపులు తీసుకుంటా కన్నె చేసుకునే చేనులని ఈ తేదీకి వచ్చిన చేను పెరికేయమంటున్నారు. పెరికేయాలనేది కాదని 1 ఎకరకి 1 ఆర్కేజీలు 1 కింట తీసుకుంటా అంటున్నాడు. ఇంకో ఆర్కేజీ ఏమని చెప్తున్నాడంటే 2 క్వింటాలు తీసుకుంటా, బేసారం ఆగు, శుక్రవారం ఆగు, పై నుంచి మాకు ఇంకా వచ్చి లేదు అని ఆర్కేజీ చెప్పడం జరుగుతుంది. అయితే మేము డబ్బులు మీకు పెట్టుబడికి ఇయ్యము అని చెప్తున్నారు. అయితే కౌలుదారుడు వేసుకున్నవాడు, సొంతం చేయని వేసుకున్నవాడు నష్టమే కదా. కౌలుదారుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా? కౌలుకి చేయడానికి ఆర్కేజీలు తెలియదా? మీ పైన కంపెనీ ఇంతవరకు చూడలేదు, కంపెనీ ఎప్పుడు చూడలేదు. ఆర్కేజీలో మాకు ఇచ్చినది, మాకు ఫస్ట్ అదే విత్తనాలు ఇచ్చేటప్పుడు మామైతే డబ్బులు ఇయ్యము, కౌలు వేసుకున్న తోలికి ఇయ్యమని చెప్పింటే అయిపోయా కదా. జోగులాంబ గద్వాల్ జిల్లాలో రైతులు నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, రేవంత్ పాలనలో రైతులకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? అంటే గతంలో ఎన్ని క్వింటాల పంట అయినా కొనే పరిస్థితి ఉండేది, ప్రస్తుతం ఈ పంట కొనుగోలులో ఆంక్షలు పెడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపుగా 40,000 ఎకరాల్లో సీడ్ పత్తి పంట సాగవుతుంది. దీనికి సంబంధించి వేలాది మంది రైతులు దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. అయితే కంపెనీలు రైతులని ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకొని ఈ పంట సాగు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. రైతుకి కంపెనీకి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు, మధ్యలో ఆర్గనైజర్ వ్యవస్థ ఉంటుంది. ఆర్గనైజర్ వ్యవస్థనే పూర్తిగా పంట చేతికొచ్చే వరకు కూడా ఆర్గనైజర్ల పర్యవేక్షణ ఉంటుంది. ఈ పంటకు సంబంధించి దాదాపుగా ప్రతి ఎకరాకు 4 నుంచి 6 క్వింటాల సీడ్ పత్తి పంట పండుతూ ఉంది. కానీ ప్రస్తుతానికి కేవలం 150 కిలోలు మాత్రమే కొంటామని చెప్పి ఆర్గనైజర్లు రైతులకు చెప్పారు. దీంతో పంట సాగు చేసి పంట చేతికొచ్చేటటువంటి సమయంలో ఈ విధంగా ఆర్గనైజర్లు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఐజా గద్వాల రోడ్డులో బింగితోటి గ్రామ స్టేజ్ వద్ద రైతులు ఆ పత్తి మొక్కలతోటి అక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 2 వైపులా కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే సీడ్ ఆర్గనైజర్లు పండిన పంటలు పూర్తిగా కొంటేనే మేము పంట సాగు చేస్తామని రైతులు చెప్తూ ఉన్నారు. కేవలం క్వింటాన్నర మాత్రమే కొనడం వల్ల తీవ్రంగా నష్టపోతామని, పంట పెట్టుబడి కూడా చేతికొచ్చేటటువంటి అవకాశం ఉండదు, పైగా అప్పుల పాలవుతామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కంపెనీలు మాత్రం దీనిపై ఎటువంటి స్పందన లేదు. పూర్తిగా ఆర్గనైజర్లకు వదిలేయడంతో ఆర్గనైజర్లు రైతులను పూర్తిగా దగా చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీలు మాత్రం ఎన్ని క్వింటాలు కొంటాం ఏంటి అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రైతులకు. కానీ ఆర్గనైజర్లు మాత్రం కేవలం క్వింటన్నర కొంటామని మాత్రమే రైతులకు చెప్పడంతో రైతులు తీవ్రంగా
ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కౌలు రైతులు కూడా ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు. కౌలు రైతులు పూర్తిగా దివాలా తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారందరికీ కూడా ఆత్మహత్యలే శరణ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి పంటకు సంబంధించి వారికి పంట పెట్టుబడి కూడా వెళ్ళాలంటే పూర్తిగా పండినటువంటి పంటను కొనాల్సి ఉంటుంది. పంటను కొన్న తర్వాత కూడా మళ్ళీ విత్తనాలు జిఓటి టెస్ట్ తర్వాత పాస్ ఫెయిల్ అంటూ రైతులను సీడ్ ఆర్గనైజర్లు నిండా ముంచుతారు. ఇలా అన్ని దశల్లో కూడా రైతులు పూర్తిగా దగా చేయబడుతున్నారు. దీనికి ఆవేదనగానే వారు రైతులు అంతా కూడా కలిసి ఇవాళ ధర్నాకు దిగారు. అయితే స్థానిక తహసీల్దార్ వచ్చి ప్రస్తుతానికైతే సీడ్ ఆర్గనైజర్ తోటి మీటింగ్ పెడతామని హామీ ఇచ్చారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.